హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. అడుగు పెట్టింది. అమ్మాయికి వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. తన తల్లిని, తండ్రిని, తోబుట్టువులను విడిచి, స్నేహితులను, బంధువులను విడిచి పెళ్లి చేసుకున్న భర్తపై నమ్మకంతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. భర్త భార్యని భద్రంగా, రక్షణగా చూసుకోవాలి. భర్త గౌరవాన్ని భార్య కాపాడాలి. సంతోషాన్ని, ధనాన్ని కాపాడాలి. సేవకురాలిగా, తల్లిగా, స్నేహశీలిగా, మంత్రిగా, వీటన్నిటిని మించి ప్రేమగా చూసుకోవాలి. భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. చీటికి మాటికి కయ్యాలు పెట్టుకోకూడదు. భార్య వడ్డించిన అన్నాన్ని కాదనరాదు. విమర్శించకూడదు. ఇంటిని జైలులా భావించకుండా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి. పిల్లలతో ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేయాలి. పిల్లలు చూస్తుండగా భార్యతో సరసాలు చేయకూడదు. పిల్లల గది, మీ గది వేరుగా ఉంటే ఇంకా మంచిది. భార్యకి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి. ఆమె చెప్పింది విని సలహాలు ఇవ్వాలి. సంతోషంగా ఉంచాలి. సలహాలు కూడా తీసుకోవాలి. భార్యను ఇంటి యజమానురాలుగా చూడాలి కానీ పనిచేసే వ్యక్తిగా, పని మనిషిగా చూడరాదు. ఆమె ఎప్పుడు ఓడిపోతుందో తెలుసా? భర్త ప్రేమకు దూరమైనప్పుడు. అందుకే అడుగుపెట్టిన దగ్గర నుండి చివరి దాకా ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించండి. నిన్ను బాగా చూసుకుంటుంది. మీ కుటుంబానికి గౌరవం తెస్తుంది. ఎందుకంటే ఆడ మనసు కదా, ప్రేమ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.